వారు అయితే విశ్రాంతి దినము ఆ యొక్క శనివారము ఉండేదన్నమాట. అయితే మనము చరిత్ర చూసినట్లయితే ఈ శనివారము నుండి ఆదివారంలోనికి అనగా యేసుక్రీస్తును నమ్మనటువంటి యూదులందరూ కూడా విశ్రాంతి దినాన్ని శనివారముగా ఆచరిస్తారు. యేసును నమ్మినటువంటి ఇజ్రాయేలు ప్రజలు, ఆ యూదా ప్రజలందరూ కూడా ఆ ఆదివారాలను ఆచరిస్తారు. ఎందుకంటే యేసు పునరుత్థానమైనటువంటి రోజు ఆదివారము కాబట్టి శనివారములో నుండి ఆదివారంలోనికి మార్చబడింది. ఇది క్రీస్తు శకము 300 సంవత్సరములోనే ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆదివారముగా మార్చాలని చెప్పేసి కౌన్సిలింగ్ అనగా పెద్ద చర్చలు జరిగి దాన్ని ఒక అమల్లోకి తీసుకొని రావడము జరిగింది. మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ 2వ సమావేశం 321వ సంవత్సరంలో కాన్స్టిట్యూషన్ అనే ఒక చక్రవర్తి ఆయన కూడా ఈ యొక్క కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క ఆదివారమే విశ్రాంతి దినం అనగా పునరుత్థానమైన దినము, ఆదివారమే మనము సంఘ ఆరాధన జరుపుకోవాలని చెప్పేసి తాను కూడా నిర్ణయం చేశాడు. తర్వాత మళ్ళీ 364వ సంవత్సరములో మళ్ళీ కౌన్సిలింగ్ మళ్ళీ వారు కూర్చొని అందరూ కూడా తీర్మానం చేసుకొని ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ఆదివారమే మనము ఆరాధన జరుపుకోవాలని చెప్పేసి శనివారం నుండి ఆదివారానికి మార్చబడము మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అందుకే మనము ఆది కాలంలో మనం చూస్తే అక్కడ 1వ అధ్యాయము 31 వచనాలు, అలాగే 2వ అధ్యాయం 1 వచనాలు, దేవుడు సృష్టిని ఆవత చేసిన తర్వాత 6 రోజుల తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు అంటే ఆయన అలసిపోయాడని కాదు, ఆయన సొమ్మసిల్లిపోయాడని కాదు, ఆయన టైర్డ్ అయ్యాడని కాదు, కానీ మనకు నేర్పడానికి, మనకు మాదిరిగా ఉండడానికి దేవుడు. ఎందుకంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28 మనం చూస్తే ఆయన అలయడు, సొమ్మసిల్లడు. దేవుడు అలసేటువంటి దేవుడు కాదు, సొమ్మసిల్లేటువంటి దేవుడు కాదు అని చెప్పేసి యెషయా ప్రవక్త ద్వారా మనతోని మాట్లాడుతున్నాడు. కనుక 7వ రోజు దేవుడైనటువంటి యెహోవా విశ్రాంతి తీసుకొని ఆ రోజు దానిని పరిశుద్ధపరిచి విశ్రాంతి దినముగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రోజుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము. కనుక దేవుడే విశ్రాంతిని తీసుకొని దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ప్రత్యేకించినట్లుగా ఆది కాండము 2వ అధ్యాయము 3లో మనం అక్కడ చూస్తున్నాము. అలాగే మోషే కాలానికి వచ్చినప్పుడు దేవుడిచ్చే 10 ఆజ్ఞలు నిర్గమకాండము 20వ అధ్యాయము మనం 8 నుండి 11 వరకు చూస్తే దేవుడిచ్చిన ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని ఆచరించాలి అన్నటువంటి ఒక ఆజ్ఞ దేవుడు ఇవ్వడం మనం చూస్తున్నాం. అప్పటికి ఆదాముకు ఇలాంటి ఆజ్ఞలు లేవు. వారు విశ్రాంతి దినం వారికి అంటే వారు ఏం చేయలేదు, వాళ్ళు కష్టపడితే కదా. తర్వాత అబ్రహాము, యాకోబు వారి జీవితాల్లో మనము ఎక్కువగా మనం చూడం. మోషే తర్వాత దేవుడు మోషేకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలని. కాబట్టి మీరు పాటించకపోతే ఏమవుతుంది, నష్టాలు కూడా దేవుడు చెప్పి ఉన్నాడు. అదేవిధంగా మనము నిర్గమకాండం 31వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ కూడా 7 నుండి మనం అక్కడ జ్ఞాపకం చేస్తుంటారు. 17వ వచనం వరకు మనం జ్ఞాపకం చేస్తే అనగా విశ్రాంతి దినాన్ని పాటించని వారికి మరణ దండన విధించాలి, వారిని దండించాలి, శిక్షించాలని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉంది. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో విశ్రాంతి దినము ఒక ఆజ్ఞగా ఉన్నది. పాత నిబంధనలో విశ్రాంతి దినము పాటించని వారికి శిక్షలు కూడా అక్కడ ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో అలాంటివి ఏమి కూడా లేవు. అలా ఉంటే బాగుండేమో కదా, ఆ రోజులుగా ఉన్నట్లు శిక్షలు, కట్టడలు, ఆజ్ఞలు ఉండి దండించి చావగొట్టి కొడదెబ్బలు కొడితే బాగుండేమో. కానీ యేసయ్య ప్రేమామయుడు, యేసయ్య క్షమించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే సమాజ మందిరానికి
మరలా వెళ్ళాడు. మరలా వెళ్ళాడంటే ఇంతకు ముందు వెళ్ళాడు, మళ్ళీ కూడా సమాజ మందిరానికి వెళ్ళాడు. ఈ సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఊంచ చేయి గల వ్యక్తి అక్కడ ఉన్నాడు. అక్కడ పరిసయ్యులు అప్పటికి అనుకుంటున్నారు, ఈయన విశ్రాంతి దినాన ఆయనను ఒకవేళ స్వస్థపరుస్తాడేమో అని చెప్పేసి తమ హృదయములో మనసులో వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు. అయితే ఈ ఊంచ చేయగల వ్యక్తి ఆయన ఏ చేయి పడిపోయినది?